ఊరెళ్తున్నావా? జాతరకు రా. ఏం జాతరరా? యాదవ్ చిన్నప్పటి నుంచి నాతో అంటున్నావు. మా ఫ్యామిలీ మొత్తం జాతరకు మిస్ అవ్వకుండా కలుస్తాం కదరా. ఓ ఆ జాతరా? నువ్వు జాతర అన్నా లీవ్ ఇస్తున్నారా? మా బామ్మ చనిపోయిన సార్ అన్నా కానీ నాకు లీవ్ ఇట్లేదురా. రేయ్ ఆవిడ లీవ్ కోసం ఎన్నిసార్లు చంపేస్తావురా? తప్పదురా, లీవ్ కోసం ఎన్నిసార్లు అయినా చంపాలి. ముసలోళ్ళు అందుకేగా ఉంది. ఓ పని చేయరా, ఇది మాని వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ ఎత్తుకో. వారానికి 2 రోజులు సెలవిస్తారు. మరీ అంత ఎటకారం అవసరం లేదురా. ఈ ఉద్యోగంలో నువ్వు మీ నాన్న కోసం జాయిన్ అయితే నేను మా ఊరి కోసం జాయిన్ అయ్యాను. ఊరి కోసం? అవును. మా ఊరికొచ్చే ప్రతి బస్సులో గోవిందరాజులు వస్తాడు, మన సమస్య తీరుస్తాడు అని పిల్ల పాప ముసలి ముతక చెట్టు చేమ గొడ్డు గోద ఇలా ప్రాణం ఉన్న ప్రతి జీవి కళ్ళు కాయలు కాచేలా నా కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకు? మాది చిత్తూరు జిల్లా అండి. అక్కడ అడవుల్లో ఏనుగులు ఎక్కువ ఉంటాయి. అవి వచ్చి మా పొలాల్లో పడి పంట నాశనం చేస్తున్నాయి. వాటి సంతతిని అరికట్టి మా ఊరిని కాపాడుకోవటమే నా లక్ష్యం. సూపర్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. కొంపదీసి వాటిని చంపేస్తావేంట్రా? సంతతిని అరికట్టడం అంటే చంపడం కాదు. నేను ఫారెస్ట్ ఆఫీసర్ గా పోస్టింగ్ తీసుకొని అడవుల్లోకి వెళ్ళి ఏనుగులకు సరిపడా పెద్ద తయారు చేసి వాటికి తొడిగి సంతతిని అరికడతాను సార్. ఏనుగులు? వాటికి కరెక్ట్. నీ బతుకు జడ ఏం బతుకురా నీది? అలా రియాక్ట్ అయ్యాడు ఏంట్రా? వాడికి ఏనుగులు ఉన్నాయా ఏంటి? ఓ నువ్వు అలా రియాక్ట్ అవుతుంది ఎట్రా? అలా కాకుండా మరి ఎలా రియాక్ట్ అవుతారా? ఓకే ఓకే, కోపడకలేరా. అవును, అచ్చు పెళ్లి విషయం ఈరోజు డిసైడ్ అవుద్దాను. ఏమైందిరా? నాకు తెలిసి ఫ్యామిలీ మొత్తం శివాజీరావు ఫోన్ కోసం వెయిట్ చేస్తుంటారా. అచ్చుకి ఫోన్. సార్, మీ పద్ధతి ఏం బాగలేదు బావగారు. ఏమైంది సార్? నేను మిమ్మల్ని బావగారు అని పిలిచి దగ్గరవ్వాలనుకుంటున్నాను. మీరేమో సార్ అంటూ నన్ను దూరం చేస్తున్నారు. అయ్యయ్యో, అలా అనుకోకండి. మీరు మాకంటే అన్నిట్లోనూ గొప్పవారు, ధనవంతులు. డబ్బున్నంత మాత్రాన ఎవరు గొప్పవారు కాలేరు బావగారు. ఒక మనిషి చచ్చిపోతే అతని శవం మీద పడి ఏడ్చే కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి ఆ మనిషి ఎంత గొప్పవాడో చెప్పచ్చు. ఏమైనా తెలియక మాట్లాడితే క్షమించండి బావగారు. మీలాంటి మంచి మనిషి ఇంటికి నా కూతురు కోడలుగా వెడితే ఏ చింత లేకుండా హాయిగా ఉంటుంది బావగారు. వచ్చే నెలలో మంచి పెళ్లి ముహూర్తాలున్నాయని పంతులు గారు చెప్పారు. తాంబూలాలు మార్చుకోవడానికి రేపే మీ ఊరు వస్తుంది. చాలా సంతోషం బావగారు. నిశ్చితార్థం చేసుకుంటాను, రేపే వస్తున్నా. వచ్చే నెలలోనే పెళ్ళంట. అప్పుడే దాని పెళ్లి కదా వచ్చేసి. ఫోన్ వచ్చిందా? ఏమన్నారు? ఏంటి అందరు అదలో ఉన్నారు? రేపే నిశ్చితార్థం. పెద్ద అంటే పెద్ద కాకపోతే గోవిందు, గుడ్ న్యూస్ రా. ఏంటి? అచ్చుకు రేపే ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంటా? వాటి అకేషన్ అయితే పార్టీ ఏరా? వాటేసుకో. ఎవరు నువ్వు? ఎవరు కావాలి? ఓహో, రేపు ఫంక్షన్ కోసం వచ్చారా? రండి రండి, మా తాతయ్య లోపల ఉన్నారు.